పునుగులు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మినపగుండ్లు 1 గ్లాసు, ఇడ్లీ రైస్ 3 గ్లాసులు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మార్నింగు నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టుకున్న బియ్యం మినపగుండ్లని ఈవినింగ్ బాగా వాష్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి పిండిని. ఇలా మిక్సీ వేసుకున్న పిండిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టుకున్న దోశ పిండిని మార్నింగ్ మనం దోశలు ఎన్ని వేసుకుంటామో అంత పిండిని వేరే గిన్నెలో తీసుకోవాలి. తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పిండిలో సాల్ట్ వాటర్ వేసుకొని కొంచెం జారుగా కలుపుకోవాలి. పెనం మీద ఆయిల్ వేసుకొని ఒక గరిటె దోసపిండి వేసుకోవాలి. తిక్కుగానే వేసుకోవాలి. 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. ఇలా పల్చగా అయినా వేసుకోవచ్చు. దోసపిండి 2-3 రోజుల తర్వాత ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకుని పునుగుల్లో వేసుకోవాలి. ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్ వేసుకోవాలి. పిండి గట్టిగా ఉండాలి. దోశ పిండి 2-3 రోజుల తర్వాత అయితేనే పునుగులు మంచిగా వస్తాయి. పునుగులు ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. పునుగులు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.